హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ రియాక్ట్ కంపోనెంట్ లైఫ్ సైకిల్ అంటే మన కంపోనెంట్స్లో ముఖ్యంగా క్లాస్ కంపోనెంట్స్ లోపల అంటే ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి మన క్లాస్ కంపోనెంట్స్లో ఉంటాయి. అయితే ఇక్కడ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయి, మన యొక్క రియాక్ట్ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మనకు అడుగుతారు. అయితే చూసినట్టయితే ద కంపోనెంట్ లైఫ్ సైకిల్ రిప్రజెంట్స్ ద జర్నీ ఆఫ్ ఏ కంపోనెంట్ ఫ్రమ్ ద టైమ్ ఇట్స్ బోర్న్ టు వెన్ ఇట్ అప్డేట్స్ అండ్ ఫైనల్లీ వెన్ ఇట్స్ రిమూవ్డ్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు లైఫ్ సైకిల్ అనేది ఏ వస్తువుకైనా ఏ జీవికైనా సరే మనిషికైనా సరే దేనికైనా సరే లైఫ్ సైకిల్ అనేది మనకి 3 phases ఉంటాయి కంపల్సరీ 100%. ఇక్కడ కంపోనెంట్ కూడా 3 phases ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ది మనకి పుట్టడం అంటే పుట్టడం ఒకటి, రెండవది మనము జీవించటము అంటే పెరగటము జీవించటము, మూడవది మనము చనిపోవటము. ఈ 3 కంపల్సరీ మనిషికి ఎలా అయితే జీవికి ఎలా అయితే ఉన్నాయో కంపోనెంట్ కూడా ఈ 3 అనేవి ఫేసెస్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ చూసినట్టయితే మౌంటింగ్ ఫేస్ అంటే దిస్ హ్యాపెన్స్ వెన్ ఏ కంపోనెంట్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద డామ్ ఫర్ ద ఫస్ట్ టైం. అయితే మనకి మౌంటింగ్ ఫేస్ అంటే ఫస్ట్ పుట్టడం, కంప్యూటర్ అనేది క్రియేట్ అవ్వటం అంటే రెండర్ అవ్వటం. ఎక్కడ మనకి బ్రౌజర్ లోపల అంటే మనకి అప్లికేషన్ రన్ అయిన తర్వాత బ్రౌజర్ లోపల కంపోనెంట్ అనేది రెండర్ అవ్వటం అంటే లోడ్ అవ్వటాన్ని ఫస్ట్ ఏమంటారు మౌంటెడ్ ఫేస్ అని చెప్పేసి అంటారు, మౌంటింగ్ ఫేస్ అని చెప్పేసి అంటారు. ఇది దీనికి ఫస్ట్ స్పేస్ అనమాట. సెకండ్ స్పేస్ ఏంటి అప్డేటింగ్ ఫేస్. దిస్ ఫేస్ అక్యూర్స్ వెన్ ద కంపోనెంట్స్ స్టేట్ ఆర్ ప్రాప్స్ చేంజ్ అండ్ రియాక్ట్ రీరెండర్స్ ఇట్. సెకండ్ది ఏంటి ఆల్రెడీ రెండర్ అయిపోయింది కంపోనెంట్, మనకి డేటాలో వచ్చేసింది, వచ్చిన డేటా లోపల చేంజెస్ జరగటము అప్డేట్ జరగటము. దీన్ని ఏంటంటే ఇక్కడ జీవించడం అంటే పెరగటం అనమాట, మార్పులు చేంజ్లు జరగటం అనమాట కంపోనెంట్ లోపల డేటా లోపల. దీన్నే సెకండ్ది ఏంటి అప్డేటింగ్ ఫేస్ అని చెప్పేసి అంటారు అనమాట. థర్డ్ వన్ అంటే అన్మౌంటింగ్ ఫేస్. దిస్ హ్యాపెన్స్ వెన్ ద కంపోనెంట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డోమ్. పుట్టడం అయిపోయింది, పెరగటం అయిపోయింది, జీవించడం అయిపోయింది. థర్డ్ వన్ ఏంటి ఇక రిమూవ్ అంటే చనిపోవటం అంటే ఏంటి డామ్ నుంచి అంటే అక్కడ బ్రౌజర్లో నుంచి రెండర్ అయిన కంపోనెంట్ ఏమవటము డిలీట్ అయిపోవటం అంటే రిమూవ్ అయిపోవటం అనమాట. అక్కడ నుంచి నీ పని అయిపోయింది ఇక నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్పడం అనమాట, రిమూవ్ అయిపోవటం. ఇలాగ మనకి 3 ఫేసులు అనేవి ఉంటాయి అనమాట కంపోనెంట్ యొక్క లైఫ్ సైకిల్లో. ఇవి క్లాస్ కంపోనెంట్స్లో ఉంటాయి ముఖ్యంగా మనకి. అయితే మనకి ఫంక్షనల్ కంపోనెంట్లో మాత్రం ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్ని కలిపి మనకి హుక్స్ రూపంలో అక్కడ ఆ ఫీచర్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇది మనకి క్లాస్ కంపోనెంట్స్లో కంపోనెంట్ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్.